క్రీస్తుపూర్వం 735 హిజ్కియా అనే రాజు యెరూషలేం రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ కాలంలో బబులోను రాజు హిజ్కియాకి మంచి స్నేహితుడు. హిజ్కియాకి ఆరోగ్యం బాగలేదని పరామర్శించడానికి బబులోను రాజు దూతలని పంపుతాడు. అక్కడ హిజ్కియా చేసిన తప్పు ఏమిటంటే రాజ్యాన్ని, దాని వైభోగాన్ని వారికి చూపిస్తాడు. యెరూషలేంలో ఆ సమయానికి యెషయా అనే ప్రవక్త ఒకడు ఉండేవాడు. అతను వచ్చి, నువ్వు చేసిన పిచ్చి పని ఏమిటి? రాబోయే కాలంలో ఆ దేశపు రాజులు వచ్చి నువ్వు చూపించిన వైభోగాన్ని దోచుకొని వెళ్తారు అని హిజ్కియాతో అంటాడు. ఈ వచనం మనం 2వ రాజులు 20వ అధ్యాయము 12వ వచనం వరకు మనం చూడగలుగుతాం. సుమారు 100 సంవత్సరాల తర్వాత క్రీస్తుపూర్వం 606లో బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ యూదా దేశం మీద పడి మొత్తం దోచుకున్నాడు. దానియేలు 1-2 వచనాలలో చూడగలుగుతాం. ఇంత గొప్ప రాజు అయినప్పటికీ ఎలా ఉందో